దెబ్బలు కొడితే రాజా కొడితే రాజా దెబ్బలు. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే చూసారా, వీడియో ఎందుకు చేశా అంటే మా సబ్స్క్రైబరే నిన్న నైట్ అయితే అడిగినారు పుష్ప 2 మీద ఒక సాంగ్ మీద అయితే చేయి బ్రో శ్రీవల్లి ఇలా మీద ఒక వీడియో అయితే చేయండి బ్రో అన్నారు. ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద ప్రాబ్లం లింక్ అయితే ఇచ్చేసింటాం, వీడియో అయితే చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో కానీ రీల్ 23 అని సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి కానీ ఇంపోర్ట్ అయితే చేసుకోండి, ఫుల్ స్క్రీన్ ఇంపోర్ట్ అయితే చేసుకోండి సేక్ ఎఫెక్ట్స్ అనేది. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ ఛానల్లో పంపించని చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ వచ్చేసి బిగ్మర్ పైట్ ఓపెన్ చేసుకోండి. బిగ్మర్ పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడైతే టెస్ట్కి అయితే యానిమేషన్ అయితే ఇచ్చేసినాం, మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే రీప్లేస్మెంట్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత 5:30 millisecond దగ్గరకు వచ్చేసి ప్లస్ అయితే మీరు వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసేద్దాం. ఫుల్ స్క్రీన్తో అయితే చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ రిమూవ్ చేసుకొని ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి ఇలా కిందకి అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో అయితే వచ్చేసి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇదే విధంగా అన్ని ఫొటోస్ అయితే లాంగ్ ప్రెస్ చేసేసేయండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఈ ఫోటో పైన మళ్ళీ ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకో ఇలా అయితే యాడ్ చేసేసేయండి. మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ రిమూవ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ ఇలా లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ ఇక్కడ అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ప్రెస్ చేసుకుని మళ్ళీ వీడియో మళ్ళీ ఒక యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ యాడ్ చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ రిమూవ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి మళ్ళీ ఈ ఫోటో పైన అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఫొటోస్ ఎన్ని ఫొటోస్ ఉంటాయి ఇలా అన్ని ఫొటోస్ అనేది ఇలా తీసుకుని అది చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసుకోండి. ఇలా మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ చేసుకొని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసేసి మళ్ళీ ఈ ఫోటో పైన పెట్టేస్తున్నాం. మళ్ళీ సేమ్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేస్తున్నాం. ఇదే విధంగా 1/1 ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇలా పర్ఫెక్ట్గా ఇలా మళ్ళీ ఇక్కడ దగ్గరికి వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ లిరికల్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 14:30 millisecond దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియో వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసేసేయండి. నేను ఈ విధంగా యాడ్ చేస్తున్నాను, మీరు కానీ అదే విధంగా ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసేసేయాలి. నేను సేమ్గా ఇలా మళ్ళీ ప్లస్గా మళ్ళీ మీద మళ్ళీ ఇంకో ఫోటో అయితే మళ్ళీ ఫుల్ స్క్రీన్ చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీద మళ్ళీ ఇంకో ఫోటో అయితే మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీద ఇలా 1/1 ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాండి. ఇదే విధంగా యాడ్ చేస్తున్నాండి. ఇలా పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది, ఇలా సెట్ అవుతుంది. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీద మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీద మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేస్తున్నాండి. మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ చేస్తున్నాండి. ఈ విధంగా ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ సేవ్ క్రెడిట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ ఒక ఇమేజ్ ఉంటుందో ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ అంటాను సెలెక్ట్ వెళ్ళి కే యానిమేషన్ ఉందో లేదు చెక్ చేస్తున్నాండి. కే యానిమేషన్ అయితే ఉంది. యారమార్ పక్కన ప్రెస్ ఐకాన్ కనపడుతుంది, కాపీ లేయర్ ఎత్తేసేయండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిఫోర్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా మమ్మీకి అయితే స్కోర్ పేసి 5:30 millisecond దగ్గరకు వచ్చి ఫోటో మీద క్లిక్ చేసుకొని యారమార్ పక్కన ప్రెస్ ఐకాన్ కనపడుతుంది, పేస్టల్ పక్కన యారమార్ కనపడుతుంది, కలర్ ఆఫ్ ఫిల్ ఆఫ్ టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేసి మళ్ళీ 3 డాట్స్ మీద ఫినిష్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో సేమ్ ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెట్టింగ్ చేసుకునే అవసరం లేదు, ఓన్లీ పేస్ట్ చేయడమే. ప్రెస్ ఐకాన్ వచ్చేసి పేస్ట్ అవుతుంది వచ్చేసి మళ్ళీ 3 డాట్స్ మీద స్క్రీన్ అయితే చేసుకోండి. అలా ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ అయితే చేయండి. నేను ఎలా పేస్ట్ చేసినో వీడియోని అలాగే పేస్ట్ చేసేసేయండి. ఇలా మళ్ళీ ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకునండి. మళ్ళీ ఇలా కింద కానీ మళ్ళీ ఈ ఫోటో కానీ పేస్ట్ అయితే చేసేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకునండి. పర్ఫెక్ట్గా ఇలా ఉంది. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్నాను. కీ కంప్యూటేషన్ వచ్చేసి మళ్ళీ ఇలా ముందుకైతే చేసి మళ్ళీ 14:30 millisecond దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఈ ఫోటో కానీ పేస్ట్ అయితే చేసి ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ వదిలేసేయండి. మళ్ళీ ఫేస్ అడ్జస్ట్మెంట్ కాలేకపోతే ఇలా ఫుల్ స్క్రీన్ ఏరియా చేసుకోండి. ఫుల్ కంపారిషన్ ఏరియా వచ్చేసి ఫుల్ స్క్రీన్ అయితే చేసినండి. ఇలా ప్రతిభ ఉంటుంది. ఇలా అయితే యాడ్ చేసేసేయండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పేస్ట్ అయితే చేసి మళ్ళీ అదే యాడ్ చేస్తున్నా. ఇలా పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకునండి. ఇలా ఈ విధంగా ఇలా అన్ని ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేసేసేయండి. ఇలా
ఇలా సేమ్ టు ఇలా నేను ఎలా చేస్తున్నా మీరు కానీ అలాగే చేస్తున్నాండి. పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఈ విధంగా అన్ని ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్న తర్వాత సెట్టింగ్ చేయలేకపోతున్నాము. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాండి. జై హింద్.